శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. యెషూరును దేవుని పోలిన వాడెవడనూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. దేవుని బిడ్డలారే, ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో కూడా రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మొదటి తలంపు ఏంటంటే దేవుణ్ణి పోలిన వాడు ఎవరు అంటున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే మన దేవునికి సాటైన వారు ఎవరున్నారు? ఏ విషయంలోనైనా మన దేవునిలాగా ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని అర్థం చేసుకున్నట్టుగా ఎవరు మనల్ని అర్థం చేసుకోలేరు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడనటువంటి మన దేవుడు. అందుకనే ఆయన పోలినటువంటి వారు ఎవరున్నారు? రెండవ తలంపు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును అంటున్నాడు. మనకున్నటువంటి అవసరతల్లో, అక్కరల్లో, ఆపదల్లో, అనారోగ్యాల్లో, ఆర్థిక సమస్యల్లో ఏ పరిస్థితుల్లోనైనా మనకు సహాయం చేయాలి, మన అనుకున్న వారు మన దగ్గర రావటానికి సమయం పట్టొచ్చు. ఒకవేళ వారికి మనసు లేకపోవచ్చు మనకు సహాయం చేయటానికి, కానీ మన ప్రభు మనకు సహాయం చేయటానికి, మన అక్కర్ను బట్టి, మన అవసరతను బట్టి, మన ఆపదను బట్టి, మనకున్న స్థితిని బట్టి మనకు సహాయం చేయటానికంట ఆకాశవాహనుడై వచ్చుచున్నాడు. ఆకాశమును వాహనముగా ధరించి మేఘారుడై ఆయన మనకు సహాయం చేయటానికి, ఎంత వేగంగా మనకి సహాయం చేయటానికి మన ప్రభు వస్తున్నాడు. ఈ ఉదయం నువ్వే అవసరతలో ఉన్నా, ఏ అక్కర్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీకు కావలసినటువంటి సహాయం చేయగలిగినటువంటి వారు మన ప్రభు మాత్రమే. ఆయన మాత్రమే మన ప్రతి అవసరతలు, మన ప్రతి అక్కర్లు కూడా తీర్చగలిగినటువంటి వారు. కాబట్టే ఆయన పోలినటువంటి వారు లేరు. ఈ ఉదయం ఈ మాట నీవు నమ్మగలిగితే, నీవు విశ్వసించగలిగితే, దేవుడు ఖచ్చితంగా నీకు కావలసిన ప్రతి అవసరతలు, నీ ప్రతి కార్యాలని దేవుడు ఆయన చేసి ఆయన నీ పట్ల స్థిరపరచబడలాగా కృప చూపిస్తాడు. అటు రీతిగా దేవుడు మనందరి జీవితంలో ఈ కార్యాల ద్వారా స్థిరపరచనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి, శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా నిజమే ప్రభువా, మిమ్మల్ని పోలిన వారు ఎవరు లేరు, మీకు సాటైన వారు ఎవరు లేరు, మీకు సరైన రీతిలో చెప్పటానికి కూడా నాయన ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద లేరు నా తండ్రి. మీకు మీరే సాటి ప్రభువా, మీరే మాకు సర్వం సమస్తమై ఉన్నారు నా తండ్రి. మా యొక్క ప్రతి అవసరతలో, మా స్థితులను మీరు గమనిస్తూ, గుర్తిస్తూ నాయన మాకు నిరంతరం సహాయం చేసేటువంటి మా గొప్ప తండ్రి, మీకు వందనాలు ఆచరిస్తున్నాం. ఏ ఉదయం నాయన ఈ టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న వారిలో ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ అక్కర్లో, ఏ అవసరతల్లో నాయన వారు ఉన్నారో ప్రభువా, వారికి మీరు సహాయం చేయబోతున్నందుకు వందనాలు. వారి మీరు ఆదుకోబోతున్నందుకు, వారి పట్ల మీ కార్యం జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, ప్రతి ఒక్కరి జీవితంలో మీ మాటల ద్వారా స్థిరపరిచి మీ కార్యాలు జరిగిస్తూ నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.